హాయ్ అండి. ఇవాళ ఆలు 65 చేసుకున్నాను. చాలా సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి. పప్పులోకి కానీ, చారులోకి కానీ, టచింగ్కి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఆలుని చెక్కు తీసి స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ చేయడం కోసం ఒక బాండ్లీ తీసుకొని కొన్ని వాటర్ హీట్ చేసుకొని అందులో బంగాళదుంప ముక్కలు వేసి 50% బాయిల్ అయ్యేటట్టు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న ఆలు ముక్కల్లోకి ఒక 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూను గరం మసాలా, హాఫ్ టీ స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసిన మసాలాలన్నీ ఆలు ముక్కలకి పట్టేలాగా నీట్గా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ ఆలు ముక్కలకి నీట్గా పట్టేలాగా పర్ఫెక్ట్గా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఆలు ముక్కల్ని, మసాలాలని. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్లో 1 టీ స్పూను శనగపిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ శనగపిండి, కార్న్ఫ్లోర్ని నీట్గా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆలు ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక బాండ్లీ తీసుకొని గ్యాస్ వెలిగించి బాండ్లీలో నూనె పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఆగాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన క్రిస్పీనెస్ వచ్చి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. అందువల్ల సిమ్లో పెట్టి నీట్గా వేగనివ్వాలి వీటిని. ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు నీట్గా ఆలు 65 రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో సింపుల్గా చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.